హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డే 1 క్లాస్. నేను ఎంత కష్టపడి ఈ ట్యుటోరియల్స్ చేస్తున్నానో మీరు కూడా అంత శ్రద్ధగా వింటారని భావిస్తున్నాను. కొంచెం మైండ్ పెట్టి వినండి క్లాసు. చాలా ఈజీగా ఉంటుంది, అంత కష్టమేం కాదు. మీకు ఈజీగా వచ్చేస్తుంది. పాయింట్ ఏంటంటే, మీకు అర్థం అవ్వలేదంటే ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టి ఆపి చూడండి 1-2 సార్లు. మీకు ఇక్కడ నేను ఏం ప్రెస్ చేసినా కానీ పైన ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఏ బటన్ ప్రెస్ చేసినా మీరు చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో దీన్ని అంత కాంప్లికేటెడ్ కాకుండా చాలా ఈజీగా చేసుకుందాము. కోర్స్ నేర్చుకునే ముందు ఇక్కడ ఒక పాయింట్, మీరు థియరిటికల్గా ఈ కోర్స్ నేర్చుకున్న మీ బాడీ సెన్సెస్కి అలవాటు అవ్వాలి. సెన్సెస్ అంటే మరీ కాంప్లికేటెడ్ అయిపోయింది. మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. ఈ కోర్స్ విషయమే కాదు, ఏదైనా వస్తుంది. బాడీ సెన్సెస్కి అలవాటు అవ్వాలి, థియరిటికల్గా మైండ్కి ఎక్కించేయడం కాదు. సో ఆటోమేటిక్గా ఆప్షన్ అనేది మీ హ్యాండ్ నొక్కేస్తుంది ఆ టైం వచ్చేసరికి. ఓకే, అలా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ థింగ్, మనం ఒక ఫైల్ తీసుకుందాము. ఫైల్, న్యూ. ఇక్కడ 1:8:0:720 ఉంది. ఈ రేషియోనా ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రెస్ చేస్తాం. ఇది కాన్వాస్ అనమాట. ఈ క్యాన్వాస్ అంటే మనం నీట్గా డ్రాయింగ్ చేయడానికి బోర్డులా ఉంటాయి కదా, క్యాన్వా బోర్డులు. సో అలా ఇది కూడా మనం డ్రా చేయడానికి ఒక క్యాన్వా బోర్డు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మౌస్ మిడిల్ బటన్ క్లిక్ చేసి ఈ క్యాన్వాని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు ఇక్కడ స్క్రోల్ కూడా చేసుకోవచ్చు ఇలాగా, దీన్ని పట్టుకొని ఇంక ఇక్కడ పైకి కిందకి ఇలా అనుకోవచ్చు. ఓకే, సో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బేసిక్ టూల్స్ మాత్రం తెలుసుకుందాం. ఇక్కడ ఈ బ్యాండ్లో ఇన్ని టూల్స్ ఉన్నాయని చెప్పి ఏం కంగారు పడద్దు. మనకు అవసరమైన టూల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఓకే, ఈ రెక్టాంగిల్ని నేను డ్రాయింగ్ మోడ్లో తీసుకున్నాను. డ్రాయింగ్ మోడ్ అంటే ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయడం అనమాట. అంటే ఒక ఫోల్డర్లో 2-3 పేపర్లు పెట్టుకున్నట్టు ఈ ఫోల్డర్లో దీన్ని డబుల్ ప్రెస్ చేయండి. ఈ స్ట్రోకు ఉంటుంది, అలాగే ఈ మధ్యలో ఫిల్లు ఉంటుంది. ఈ ఫిల్లు స్ట్రోకు 2 ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇలా కాకుండా నేను మీకు వేరే విధంగా చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఇది డిలీట్ చేసేస్తున్నా. సో రెక్టాంగిల్ తీసుకునే ముందు ఇక్కడ డ్రాయింగ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దీన్ని డిసేబుల్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎవరి ఇంటర్ఫేస్లోనైనా కానీ స్టార్టింగ్ ఇదే ఉంటుంది, డ్రాయింగ్ ఆబ్జెక్ట్ మోడ్ ఉండదు. ఓకే, సో దీన్ని యాక్సెస్ చేసే ముందు మనం బేసిక్ టూల్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, ఇది సెలక్షన్ టూల్ అంటే సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మధ్యలో ఫిల్ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే స్ట్రోక్ సెలెక్ట్ అయ్యి. ఓకే, కనిపిస్తుందా? ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఫిల్ పక్కన పెట్టాను, ఇది స్ట్రోక్. అదే నేను డబల్ ప్రెస్ చేస్తే ఇది ఫిల్తో పాటు స్ట్రోక్ కూడా సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? ఓకే, ఇప్పుడు దీన్ని లెఫ్ట్ బటన్ నొక్కి ప్రెస్ చేసి పట్టుకుంటే ఇలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు సబ్ సెలక్షన్ ఓకే చేసా. ఈ సబ్ సెలక్షన్ ఏంటంటే మీకు పర్టికులర్ పాయింట్ని దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఎలా అడ్జస్ట్ అయిందో. సో సబ్ సెలక్షన్ టూల్ తోటి ఇదన్నమాట. ఇందులో ఏమేమి టూల్స్ ఉన్నాయో మర్చిపోండి, నేను ఏం టూల్స్ చెప్తున్నానో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. వెళ్ళే కొద్దీ అవసరమైనప్పుడు ఆ టూల్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. ఓకే, క్లమ్జీగా వద్దు, మనం సరదాగా నేర్చుకున్నాం. ఇదేంటంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి మనకి యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ మీద ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్తో క్లిక్ చేస్తే మనకి ఇలాగే ఒక పీవియట్ పాయింట్ తోటి ఇది ఇలా కనిపిస్తుంది. అసలు పీవియట్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఇక్కడ రొటేషన్ చూపిస్తుంది కదా కింద,
చూడండి ఇది ఎక్కడి నుంచి రొటేట్ అవుతుందో. సో ఈ పీవెట్ పాయింట్ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడి నుంచి రొటేట్ అవుతుంది. అదే నేను ఇక్కడ పెట్టా పీవెట్ పాయింట్. చూడండి ఇప్పుడు ఎక్కడి నుంచి రొటేట్ అవుతుంది, చూసారా డిఫరెన్స్? అదే పీవెట్ పాయింట్ అంటే. ఈ పీవెట్ పాయింట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యానిమేట్ చేసేటప్పుడు ఒక డ్రాయింగ్ షేప్స్ని మ్యాక్సిమం యానిమేట్ చేస్తూ ఉంటాం, దాన్ని గ్రూప్స్ కింద అలా చేసుకొని. సో పీవెట్ పాయింట్ ఎక్కడి నుంచి యానిమేట్ చేయాలన్నది మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అసలు పీవెట్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రాయింగ్, జస్ట్ బ్రష్. ఓకే, మీరు ఇక్కడ కలర్స్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఎరేజర్, ఎరేజర్ టూల్ అందరికీ తెలిసిందే కదా. ఓకే, ఇవి వచ్చేసి లైన్ టూల్స్ అనమాట. లైన్ టూల్ అంటే ఇది ఇలా లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూడండి. ఓకే, జీమెయిల్ తయారైందా. ఓకే, పెన్ టూల్. పెన్ టూల్ అంటే ఈ ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, కానీ బిగినర్ నుంచి చూసిన అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫిల్ టూల్. మనం ఏ కలర్ తీసుకొని ఫిల్ చేస్తే ఆ కలర్ ఫిల్ అయిపోతుంది. హ్యాండ్ టూల్. హ్యాండ్ టూల్ అంటే ఫ్రీ హ్యాండ్ టూల్ అనమాట. ఇంకా మీరు ఈజీగా క్యాన్వాస్ మొత్తం అటు ఇటు ఇటు అటు కదపచ్చు. ఓకే, అండ్ కింద చూడండి ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం ఈ లేయర్ మీద వర్క్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్ లాక్ చేసుకొని నేను ఇంకోటి రెక్టాంగిల్ తీసుకొని ఓవర్లాప్ చేశాను. ఇప్పుడు ఓవర్లాప్ చేయడం వల్ల ఈ కింద ఉన్న లేయర్ డిస్టర్బ్ అవ్వదు, కానీ నేను ఈ లాక్ ఓపెన్ చేసేసి ఈ కింద ఉన్న లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ కింద ఉన్న లేయర్ మీద ఒక రెక్టాంగిల్ చేశాను. ఇప్పుడు ఇది నేను డ్రాయింగ్ మోడ్ ఎనేబుల్ చేయలేదు, దీన్ని ఒక గ్రూప్ కింద క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ప్రెస్ వి, సెలక్షన్ టూల్ షార్ట్ కట్ వి. ఓకే, దీన్ని నేను పక్క జరిపా. చూసారా కింద ఉన్న రెడ్ కలర్ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇదనమాట లేయర్ టు లేయర్ అన్నది ఈ సెపరేషన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు లేయర్ కాకుండా ఇదే లేయర్ మీద ఇవి డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు లేయర్ కాకుండా నేను డ్రాయింగ్ మోడ్ పెడుతున్నాను. డ్రాయింగ్ మోడ్ ఎనేబుల్ చేసి ఒక డ్రాయింగ్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ దీని మీదే ఒక బ్రౌన్ కలర్ సంథింగ్ పర్పుల్ కలర్ ఇంకో డ్రాయింగ్ తీసుకున్నాను. సో షార్ట్ కట్ సెలెక్షన్ వి. ఇప్పుడు చూడండి ఏ గ్రూప్ ఆ గ్రూపే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ లేయర్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, అండ్ రెండోది మనం దీంట్లో డ్రాయింగ్ చేసేది మీరు ఎంత జూమ్ చేసినా కానీ క్లారిటీ మాత్రం మిస్ అవ్వకుండా వస్తుందన్నమాట. దీనికి మీకు ఇంకా ఈజీగా ఉండడానికి ఏ అప్లికేషన్స్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవచ్చో నేను చెప్తాను. ఓకే, ఈరోజు క్లాస్లో ఇంటర్ఫేస్ చూసారు కదా. అడోబ్ యానిమేట్ ఇన్స్టాల్ చేసి ఇప్పుడు వరకు చూసింది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అడోబ్ యానిమేట్ లేని వాళ్ళకి అది ఎలా ఇన్స్టాల్ చేయాలో నెక్స్ట్ క్లాస్ నేను పెడతాను. అడోబ్ యానిమేట్ ఇన్స్టాలేషన్ మీద నేను ఒక వీడియో చేస్తాను మీకోసం. ఈ కోర్స్ నేను ఆపకుండా కంటిన్యూ చేస్తాను. మినిమం ఒక 10 స్టూడెంట్స్ కామెంట్ బాక్స్లో రోజు చెప్పే క్లాస్ని ఫాలో అవుతున్నారని నాకు అనిపిస్తే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు బాగుంటుంది. ఇది ఎంతమంది చూస్తారేమో నాకు తెలీదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళు కూడా మన బ్యాచ్లో స్టార్ట్ చేయండి, మన జర్నీ స్టార్ట్ చేద్దాము. మినిమం ఎంతమంది ఉంటే మనకి పుషప్ కింద ఉంటుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. హ్యావ్ ఏ గ్రేట్ డే.